అరటిపళ్ళు తొందరగా నల్లగా అవ్వకుండా పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. అరటిపళ్ళు పైన ఉన్న ఆ తొడుముకి ఏదైనా ఒక పెద్ద ప్లాస్టర్ కానీ లేదా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ దాని చుట్టూరు బాగా గట్టిగా మీరు కనుక చుట్టినట్టయితే అరటిపళ్ళు తొందరగా నల్లగా అవ్వకుండా ఉంటాయండి. అస్సలు పాడవు, మెత్తపడవు. మీరు కవర్ చుట్టినప్పుడు ఏ విధంగా అరటిపళ్ళు ఉన్నాయో అదే విధంగా ఉంటాయి ఒక వారం వరకు. అరటిపళ్ళు మనం ఇంటికి తెచ్చుకున్న 3 రోజులు 4 రోజులకే నల్లగా అయిపోయి మెత్తగా అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది కదండి. కానీ ఇలా కవర్ పెట్టి దానిపైన ప్లాస్టర్తో చుట్టినట్టయితే అరటిపళ్ళు మీరు ఆ కవర్తో చుట్టినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయో వారం 10 రోజుల వరకు అదే విధంగా పాడవకుండా ఉంటాయండి. ఇది నిజంగా చాలా జెన్యూన్ టిప్ అండి. నిజంగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వర్కౌట్ అయిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత ఇలాంటి ఏదైనా ఒక తాడు తీసుకొని, పురికోసన్నా పర్వాలేదు, ఏదైనా తాడన్నా పర్వాలేదు, ఒక చిన్న తాడు ముక్క తీసుకొని అరటిపళ్ళుకి సగానికి మీరు చూస్తున్న విధంగా దాన్ని ఒకసారి ముడివేసుకోవాలి. ఆ అరటిపళ్ళు అస్తాన్ని మీరు చూస్తున్న విధంగా కిటికీ గనక ముడివేసుకున్నట్టయితే ఇంకా బాగా తాజాగా ఉంటాయండి. అరటిపళ్ళకి ఎప్పుడు ఇలా గాలాడుతూ ఉండాలి. టేబుల్ మీద మనం పెట్టేసినప్పుడు ఆ కింద భాగంలో తొందరగా నల్లగా అయిపోయి మెత్తగా అయిపోతుంది. అరటిపళ్ళని ఎప్పుడూ కింద పెట్టకూడదండి. కింద అంటే టేబుల్ మీద కానీ లేదా ఏదైనా కబోర్డ్లో లేదా గట్టు మీద కానీ అస్సలు పెట్టకూడదు. ఇలా కిటికీకి తగిలిస్తే అరటిపళ్ళు చాలా బాగా తాజాగా ఉంటాయి. ఇంకో టిప్ ఏంటంటే, మనం ఒక్కొక్కసారి పచ్చి అరటిపళ్ళు తెచ్చుకుంటాము. అవి పచ్చిగా ఉంటాయి. నేను మీకు చూపించేవి పండుగానే ఉన్నాయి, కానీ మామూలుగా మనం పచ్చి అరటిపళ్ళు ఇంటికి తెచ్చుకొని అవి 1-2 రోజులకే మనకి అవసరం అవుతూ ఉంటుంది. పూజలప్పుడు కానీ ఏదైనా పండగలప్పుడు కానీ. అలాంటప్పుడు అరటిపళ్ళు తొందరగా పండాలంటే ఒక న్యూస్ పేపర్ని తీసుకొని అరటిపళ్ళు చుట్టూరు కొంచెం కూడా గాలాడకుండా ఈ న్యూస్ పేపర్తో మొత్తం అరటిపండు చుట్టూరు మనం ఇలాగా రోల్ చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఉన్న అరటిపళ్ళు ఒక ప్లాస్టిక్ బాక్స్లో సరిపోతే అలాంటి ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకోండి. లేదు మా దగ్గర అంత పెద్ద ప్లాస్టిక్ బాక్స్ లేదంటే ఇలాంటి అట్టపెట్టు ఒకటి తీసుకొని ఆ అరటిపళ్ళని అట్టపెట్టులో పెట్టి గాలాడకుండా ప్లాస్టర్ వేసేసుకొని ఒక 24 గంటలు కనుక మీరు ఒక డార్క్ ప్లేస్, అంటే గాలి ఆడకూడదండి, గాలాడకుండా ఒక చీకటి గదిలో కానీ ఏదైనా ఒక మూల కానీ పెట్టేసి మీరు కనుక ఈ అరటిపళ్ళని ఒక 24 గంటలు ఉంచితే మంచి కలర్తో చాలా బాగా పండినట్టు అయిపోతాయండి ఈ అరటిపళ్ళు. ఈ 2 చిట్కాలు మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.